హలో ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న మాట షేర్ చేద్దామని అనిపిస్తుంది. మనం ఈ కోల్కతా ఇన్సిడెంట్ చూసాం కదా, డాక్టర్ మేడంకి జరిగిన ఇది చూసాం కదా, ఇన్సిడెంట్ చూసాం కదా. నాకు చాలా బాధేసిందండి. ప్రతిరోజు నేను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాను. మనకి ఇంకా దాని నుంచి ఏ రకమైన జస్టిస్ అనేది రాలేదు కదండి. ఫైనల్గా నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, మనం కేసు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకంటూ కొన్ని ప్రూఫ్స్ కావాలి కాబట్టి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. అప్పటి వరకు మనకి వెయిట్ చేయడం అనేది కొంచెం కష్టతరమే. కాబట్టి ప్రతి ఆడపిల్లకి నేను ఒకటే చెప్తున్నానండి. ఏంటంటే, ఆఫీస్లో కానీ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం వర్క్ చేసిన ప్లేస్లో తప్పకుండా ఒక సెక్సువల్ హరాస్మెంట్ జరిగే ముందు కొన్ని సిమ్టమ్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. అది కొంచెం మనం ఇప్పటి వరకు అలాంటివి మనం పట్టించుకోలేదు. బట్ ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు మనం తప్పకుండా కేర్ఫుల్గా ఉండాలని నాకు అనిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక బాస్ ఉన్నారు. ప్రతిరోజు మన వర్క్ మనం చేసుకొని బయటకు వచ్చేస్తాము, బాగుంటుంది, ఓకే ఫైన్. ఆయన మనసులో ఏమీ ఉండదు, మన మనసులో ఏమీ లేనప్పుడు ఓకే ఫైన్, అక్కడ వరకు ఈజీగా వర్క్ అయిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఏంటంటే, వాళ్ళకి మనం ఏదైనా సెక్సువల్గా వాళ్ళకి అట్రాక్ట్ అయినప్పుడు, ఏదో ఒక రకంగా వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళలో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళ చూపు కానీ, వాళ్ళ మాట కానీ, వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం మారుతుంది. మనకి అన్నీ తెలియని అవసరం లేదు, కొన్ని మేనేజ్ చేసుకోవచ్చు వాళ్ళు. బట్ ఏంటంటే, ఒక్కటన్నా మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని మనం గమనించుకోవాలి. ఫస్ట్ ప్రతి ఆడపిల్లకి నేను చెప్పదగ్గేది అది ఒకటేనండి. ఫస్టు ఇట్లా జరుగుతుందని చెప్పేసి మనకి క్లియర్గా 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా మన అబ్జర్వేషన్లో పెట్టుకున్నప్పుడు ఏదో ఒక టైంలో మనం ఆ కోణంలో ఆలోచించాలన్నమాట. ఈయనేంటి తేడా ఉన్నారు ఏంటని చెప్పేసి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, అక్కడి నుంచి మానేయటమా, లేకపోతే మన పేరెంట్స్తో కొంచెం డిస్కస్ చేయటం అనేది చేసిన తర్వాత, అక్కడ మన పర్మనెంట్ జాబ్ అయితే ఏం చేయాలి, ఆర్డినరీ టెంపరీ జాబ్ అయితే కనుక ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే, ఒక్కరు రేప్ చేస్తుంటేనే తట్టుకోలేని స్త్రీ 2-3 చేస్తున్నప్పుడు తన బలం ఎంత ఉపయోగించినా యూజ్ ఏముందండి. అసలు 2-3 రేప్ చేస్తుంటే ఇంకా అమ్మాయి ఎలా మాట్లాడగలదండి? ఇంపాసిబుల్ అండి తను వాళ్ళ నుంచి బయటకు రావడం అనేది. అందుకనే వీళ్ళు వాళ్ళ కోరిక తీర్చుకొని చంపేస్తున్నారండి. తప్పకుండా చదువును బట్టి ప్రతి ఆడపిల్ల చదువుకున్న దాన్ని బట్టి బయటికి వెళ్ళి జాబ్ చేయడం అనేది తప్పనిసరి పరిస్థితి అని నేను అంటాను. కానీ కొన్ని ఏంటంటే, మనం ఇలా కొన్ని చేయడం వలన కొంచెం తప్పించుకునే అవకాశం ఉంటుందేమో మేబీ అని నాకు అనిపిస్తుందండి. ఎవరిని తప్పు పట్టాలనే ఉద్దేశం కాదు. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒకలాంటి భయం అయితే ఉందండి. ఎందుకంటే నేను కూడా బయటికి వెళ్ళి జాబ్ చేసి ఇంటికి రావాలి కాబట్టి. ఏదైనా తప్పుగా ఉంటే ఏమనుకోవద్దండి. జై హింద్.